మనం వోల్టేజ్ అప్లై చేస్తామని చెప్పాం రైట్. అంటే ఇంకా ఏదైనా అయాన్స్ ఇంకా మన సెన్సిటివిటీ ఇంకేమన్నా పెరిగేటట్టుంటే ఇక్కడ చేసుకుని ఈవీఎన్ మీద కనిపించింది కదా ఇందాక, అది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని కట్ అండ్ క్యాప్ అంటారు. కట్ అండ్ క్యాప్ ఇస్ నథింగ్. ఇది కట్ అండ్ ప్లేటా సార్? మొత్తాన్ని అసెంబ్లీని ఎక్సిడ్ అంటారు. ఎక్సీడ్. ఎస్ఐడి హార్డ్ సర్ఫేస్ ఇండ్యూస్డ్ టు డీసాల్వెంటేషన్ అంటారు. ఓకే, సో అక్కడ నుంచి ఎక్సిడ్. దాని నుంచి ఏంటంటే ఇప్పుడు అయాన్స్ అనేవి స్ట్రైట్గా వెళ్ళానుకో చాలా వెలాసిటీతో వెళ్తాయి ఆ లార్జర్ డ్రాప్లెట్స్ కూడా. అదే మనకి ఏదైనా కానీ అబ్స్ట్రక్ట్లు ఏర్పడింది అనుకో, ఇక్కడ ఏమవుతుందంటే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా అయిపోతుంది. సో ఆబ్వియస్లీ వెలాసిటీ అనేది డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోయినప్పుడు వేపరేషన్ అంటే ఇక్కడ హార్డ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి డీసాల్వెంటేషన్ ప్రాపర్గా అయిపోయి నెక్స్ట్ అయాన్ గైడ్కి వెళ్ళిపోతుంది. అయాన్ గైడ్ కంటైన్స్ ద మల్టిపోల్ 1, lens 1, multiple 2, lens 2. So these will just guide your ions. It will not filter anything. Okay na? Then it will move to the pre-filter. Pre-filter is nothing but just before quarter pole there is a pre-filter. It does not have any capability. Just filter perfection. And then so then quarter pole Q1. So there the mass selection will happen. So quarter pole also call it as a mass filters. Then collision cells. అక్కడ మనం సింపుల్ చెప్పాలంటే కొలిజన్ జరిగేసి ఇంకా ఫర్దర్గా ఫ్రాగ్మెంటేషన్స్ ఏమంటే జరిగింది. దెన్ ఫైనల్లీ దెన్ డిటెక్టెడ్.